ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శాంతాకారం జగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గానసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం మయోగరుధ్యానగమ్యం వందే విష్ణుం మహోవైరం సర్వలోకైకనాథం. భగవద్బంధులారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం గురించి అనుసంధానం చేసుకుంటాం. మహాభారతానికి పంచమ వేదమైన ప్రసక్తి. ఈ ప్రశస్తికి కారణమైన ఘట్టాలు సన్నివేశాల్లో అత్యంత ముఖ్యమైన రెండు. భీష్మ పర్వంలోని భగవద్గీత అందులో ఒకటి. రెండవది అనుశాసిక పర్వం, శాసనిక పర్వంలో విష్ణు సహస్రనామం. గీత భగవంతుని విశ్వరూపాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తే, సహస్రనామం ఆ విశ్వరూపిణి గుణగణాలను వెల్లడించే 1000 నామాలతో పవిత్రంగా ప్రతిధ్వనిస్తుంది. ఆదిశంకరుల భజగోవింద స్తోత్రం, గేయం, గీత, నామసహస్రం అనే సందేశవాక్యం ఈ రెండింటి గల అనుజ్ఞానమైన సమన్వయం అన్ని ఉదాత్తంగా ప్రబోధిస్తుంది. ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మం, జపములన్నింటిలోనూ ఉత్కృష్టమైన జపమైన సహస్రనామ స్థవాన్ని భీష్మాచార్యుడు ప్రవచిస్తూ ఉండగా యుధిష్ఠిరునితో పాటు ఆ సమయంలో అచ్చట చేరిన అనేకులు విన్నారు. అలా విన్నవారు గీతోపనిషత్తును బోధించిన శ్రీకృష్ణుడు అవతరించి అర్జునుడు ఉండటం విశేషం. జగత్ప్రభు అయిన భగవానుడు ఆ సందర్భంలో కురు పితామహుడు పలికిన పలుకులు స్వయం సాక్షిగా నెలకొని ఉండి అందుకు తన ఆమోదాన్ని చిరునగవు జలవుందే మౌన ముద్రతో సుందరంగా సూచించిన ఈ అపూర్వ సన్నివేశం సహస్రనామ స్తోత్రం యొక్క విశిష్టతకు అద్వితీయమైన నిదర్శనం. ఒక్క మాటలో శ్రీ విష్ణు సహస్రనామ స్తవం స్మరణ మాత్రం చేస్తా సమస్త జీవులను తరింపజేస్తూ మహిమతో విలసిల్తూ భారతీయ భక్తి వాగ్మయంలో మలిమవటం వల్లే ప్రకాశిస్తూ ఉంది. గేయం గీతానామ సహస్రం ఉన్న శంకర భగవత్పాదుల సందేశవాక్యం భగవద్గీతకు విష్ణు సహస్రనామాలకి భారతీయ భక్తి వాంగ్మయంలో అసమానమైన ప్రాధాన్యత ఇస్తూ సూచిస్తూ ఈ రెండు గ్రంథాలకి ఏదో ఒక సామాన్య సూత్రాన్ని నిరూపిస్తుంది. గానానికి గీత, జ్ఞానానికి సహస్రనామం. శ్రీనాథుడు చిరంతన చిద్విలాసాన్ని శ్రేష్టంగా భావించి మూఢమతులే కాక మహామేధావులు కూడా ప్రబోధించిన ఆచార్యవర్యుల ఆర్యోక్తిలో ఉన్న ఆంతర్యం గ్రహిస్తే ఈ రెండు గ్రంథాల ప్రాశస్త్యం పూర్తిగా బోధపడుతుంది. భగవద్గీత సహస్రనామాల రెండు వ్యాసభారతములనివి. భీష్మపరంలో భారత యుద్ధాన్ని పూర్వరంగంగా గీతోపదేశం జరిగితే, అనుశాసన పర్వంలో భారత యుద్ధం ముగిసిన తర్వాత సహస్రనామ సంకీర్తనం జరిగింది. భగవంతుని బాంధవ్యం, సఖ్యం, సౌహార్దమే కాక అతని సారథ్యం కూడా సంపాదించుకున్న ధన్యజీవి అర్జునుడు. అతడు మమతకు లోపడి జవసత్వాలు కోల్పోతున్న సమయంలో అతనిలో కర్మపరాయణత్వాన్ని, ధర్మనిరతుని, సమదృష్టిని, సమరావేశాన్ని కల్పించేందుకు సాక్షాత్ కృష్ణ పరమాత్మ ప్రసాదించిన భవ్య సందేశం భగవద్గీత. ధర్మయుద్ధం జయప్రదంగా కొనసాగిన తర్వాత ధర్మానందుడు కోరగా పరమశాంతి నిధానుడైన శాంతనవుడు భీష్మాచార్యుడు ధర్మ జిజ్ఞాసుకు సమాధానంగా వినిపించిన దివ్య సహస్రనామం శ్రీ విష్ణు సహస్రనామం. ధర్మ సమ్మూఢ చేతస్కుడైన అర్జునుడి అజ్ఞానాన్ని పోగొట్టి కర్మసాధకమైన జ్ఞానాన్ని ప్రసాదించేందుకు గీతామృతం కురిసింది. వివేకవంతుడైన ధర్మరాజు మనసులో ఉదయించిన సంశయాలు పోగొట్టి సశ్చితానందుడైన సనాతన సారథిని లీలను, విభూతిని, జ్యోతిని, ప్రీతిని 1000 నోళ్ల కొనయాడి ప్రపంచానికి శాంతిని ప్రసాదించేందుకు నామామృతం వెలిసింది. గీత చెప్పింది పరమాత్మ, విన్నది పార్థుడు. సహస్రం వివరించిన శాంతమూర్తి భీష్ముడు. ఈయన అర్థం చేసుకుని ధర్మరాజు తమ్ముడిని దైవమే అనుగ్రహిస్తే అన్నయ్యకు ఆచార్యుని ఆశీస్సులు లభించాయి. చిన్నవాడికి చెప్పడంలో చిన్న మాటల్లో గొప్ప గొప్ప రహస్యాలు శాస్త్రబద్ధులు వివరించవలసి వచ్చింది కృష్ణునికి. అన్నీ తెలిసిన అన్నగారికి పొడి మాటలో పరిపూర్ణమైన జ్ఞానాన్ని పదికి ముగించాడు భీష్ముడు. గీత శాసనమైతే సహస్రనామం అనుశాసనం. భీష్మపరంలో భగవద్గీత వలయటం, ఆ భీష్ముని గీత అనుశాసన పరంలో అవతరించడం గమనించదగిన విషయం.
మరో విషయం ముఖ్యంగా గమనించాలి. గీతోపదేశం ఎంత అశాంతమైన వాతావరణంలో జరిగిందో నామ సందేశం అంత ప్రశాంత వాతావరణంలో వెలువడింది. కానీ ఈ శాంతికి అశాంతికి వ్యక్తుల మనస్తత్వాలే హేతువులు కానీ పరిస్థితులు కావు. పరమాత్మ సారథ్యంలో పార్థుని రథం కురుక్షేత్రము ప్రవేశిస్తుంది. ఉన్నట్టుండి పార్థుని మనసు మహామోహం ఆవరిస్తుంది. ఇంకా యుద్ధం ఆరంభం కాలేదు. అశాంతికి ముందు కర్మించే నిస్తబ్ద వాతావరణంలో కృష్ణుడు గీతోపదేశం ఆరంభిస్తాడు. తీరిగ్గా ఓపిగా చెప్పిందే చెబుతూ సకల వేదాంసారాన్ని కృష్ణుడు గంటలలో కుదించి చెప్తాడు. చెప్పిన మాటలపై నమ్మకం కుదిరిన ప్రార్థనకి తన విశ్వరూపం చూపిస్తాడు. యుద్ధ భూమిలో యోగరహస్యాలు వివరిస్తాడు. చివరికి యుద్ధం జరిపిస్తాడు. యుద్ధకాలమంతా అశాంతితో గడుస్తుంది. ఈ అశాంతికి చివర ధర్మరాజు భీష్ముని సమీపించి అనుశాసన విధానాన్ని ధర్మపరంగా తెలుసుకోవాలని అనేక సందేహాలు అడుగుతాడు. తనంతటికి తాను కోరుకున్న మరణం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడు శత్రువర్గంలో ప్రధానమైనప్పటికీ తనకు ఆత్మీయుడైన ధర్మరాజు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. అన్నిటికీ సారాంశంగా చివరకు భగవన్నామాలను వినిపిస్తాడు. గీతాచరణకు ఉన్నంత తీరిక భీష్మాచరణకు లేదు. పార్థునికి చెప్పిన వివరంగా అతనికి అన్నయ్యకు చెప్పవలసిన అవసరం కూడా లేదు. అందువల్లే భగవంతుని దివ్యనామాలోని రాజులకు, ప్రజలకు, పాలకులకు, పాలితులకు, పండితులకు, పామరులకు, సాధులకు, సాధకులకు, సిద్ధులకు, ప్రబుద్ధులకు అందరికీ వారి వారి సంస్కారాన్ని బట్టి బోధపడే రీతిలో సకలాగమ సారాన్ని అందిస్తాడు. ఆధ్యాత్మిక రంగంలో ఆర్పిన ఆచార్యుడు ఈ 1000 నామాలు పరిశీలించి పఠిస్తే చాలు, తెలియవలసిందల్లా తెలుసుకోండి. పరతత్వం కరతలామలకం అవుతుంది. స్వస్తి. జై శ్రీరామ్. మంగళం శ్రేయకాంతాయ కళ్యాణధేనధేనం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరమధాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్.